సాధారణంగా పేపర్లో పేరు రావడం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అదే ఫోటో రావడం ఇంకా గొప్పగా ఫీల్ అవుతారు. ఎందుకంటే లక్షలాది మందికి రీచ్ అయ్యేటటువంటి చోట్ల అవకాశం ఉంటుంది అన్నటువంటి. మంచికో చెడుకో ప్రచారాలు లభించేస్తాయి కొంతమందికి. ఇప్పుడు కనుక వైరల్ అయ్యి అమ్మాయి కుమారి ఆంటీ ఎట్లాగైంది, అట్లాగే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సజ్జల భార్గవ్, తను ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియా విభాగం చూస్తున్నాడు. తనని ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే సోషల్ మీడియా చూస్తున్నారు కాబట్టి. ఇంతకుముందు ఐటీడీపీకి విజయ్ చూసేవాడు చింతకాయల విజయ్, ఇప్పుడు ఎవరు చూస్తున్నారో తెలియదు. లోకేష్ చూశాడు కొంతకాలం పాటు, కేసులు వస్తున్నాయని ఆ తర్వాత పక్క తప్పుకున్నారు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారని తెలియదు, కానీ రకరకాల నడుస్తుంది. అప్పుడు ఏదో పయ్యవల కేసు చూస్తున్నారని ఇప్పుడు ఎవరో గట్టిగా పేరు బయటికి పెట్టుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు కంటిన్యూగా వస్తాయి, అది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటు ఈయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఈయన మీద కేసులు పెట్టేటటువంటి అంశం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వైపు నుంచి అండ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో బహిరంగంగా నడుస్తుంది. ఇప్పుడు ఆ సజ్జల భార్గవ్ మీద ఆంధ్రజ్యోతి పెద్ద కథనమే రాసింది. ఏంటయ్యా అంటే ఎవరు భువనేశ్వరి గారి మీద ఆడియో ఆయనే సృష్టించాడని. ఇప్పుడు సజ్జల భార్గవ్ ఆ వీడియోనో ఆడియోనో డైరెక్ట్గా ఫోకస్ చేస్తే అతనిదే కరెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా అతనే నిందితుడు అవుతాడు. వాళ్ళ సోషల్ మీడియా చేస్తుందంటే వీళ్ళ సోషల్ మీడియా అట్లాంటివే కదా చేసుకొస్తుంది. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు వివేకం అనే ఒక సినిమానే తీశారు. ఎవడాడు నిర్మాత తెలియదు, దర్శకుడు తెలియదు, పోనీ సెన్సార్ అయిందా కాలేదు అంటే మరి అది ఎవరు చేయించినట్టు? సునీత చేయించినట్ట, చంద్రబాబు చేయించినట్ట, లోకేష్ చేయించినట్ట, పవన్ కళ్యాణ్ చేయించినట్ట? లేదు కదా. ఒకళ్ళకొకళ్ళు బురద గుంట్లో కూర్చుని ఎదురోళ్ళ మీద బురద వేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ దాంట్లో సాక్షిలో రాసుకొస్తారు, వీళ్ళ దాంట్లో ఈనాడు జ్యోతిలో రాసుకొస్తారు. ఇప్పుడు వ్యక్తి టార్గెట్గా వెళ్తే అంటే ఈనాడు జ్యోతిల కాన్సెప్ట్ ఏంటంటే వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయడం. ఇప్పుడు ఎవరన్నా అధికారికి వీళ్ళు ఏదో చెప్తారు, వినలేదంటే అధికారి ఫోటో వేసేసి వీడు దుర్మార్గుడు, అధికార పార్టీ తాబేదారు అని రాసేస్తారనమాట. వాడు భయపడిపోవాలి. అప్పుడు కాదని నిరూపించుకోవడానికి అధికార పక్షంతో గొడవ పెట్టుకోవాలి. ఇది ఒక బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ నడుపుతూ ఉంటారు.